కేసీఆర్ కు సంబంధించిన నిన్న సభ పెట్టిండు. ఆయనకు సంబంధించి కొన్ని సొల్లు కబుర్లు ఒకసారి మనం చూద్దాం. ఏడాది కూడా ఉండదు ఈ ప్రభుత్వం అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయి? ఇక రేవంత్ రెడ్డి గురించి ఈయన అంటున్నాడు, ఏం మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, యాస ఏంది, ఆయన భాష ఏంది, తెలుగువారి తెలంగాణ భాషని మొత్తం విచ్ఛిన్నం చేస్తుండు. ఇతర రాష్ట్రాలకు వెళ్తే తెలుగువారి భాష ఇంత అసహ్యంగా ఉంటుందనే కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేసీఆర్ మాట్లాడడం అత్యంత విడ్డూరం మిత్రుల. 2024 ఎన్నికల కంటే లేదంటే 2023 ఎన్నికల కంటే ఇదే పెద్ద హాస్యాస్పదం మిత్రులారా. కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. కేసీఆర్ ఇంకేమన్నా అంటే చూద్దాము. ఏడాది కూడా ఉండదు ప్రభుత్వం, లిల్లీ ఫుడ్ గల ప్రభుత్వం ఇది, ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో అంటున్నాడు. మరి ఈయన కేసీఆర్ చేయలేదా? జంప్ చేయలే, టీడీపీ నుంచి జంప్ చేయలేదు, సొక్కమైన పిల్లవాడు. లేదంటే టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, బీఎస్పీ పార్టీ నుంచి జంప్ చేసిన దొంగలందరినీ కేసీఆర్ పార్టీలో చేర్చుకోలే. ఉద్యమకారులకు పదవులు లేకుండా టీఆర్ఎస్ పార్టీ జెండాను గడప గడపకు, ఊరు వాడ, పల్లెలు, పట్టణాలు, గూడెలు, చెంచు పెండలు అనే తేడా లేకుండా పల్లెల్లో జెండాను పాతిన వాళ్ళకు పదవులు ఇవ్వలేదు ఈ దొంగ కేసీఆర్. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చిండు. ఇవాళ కొడుకు చిలక పలుకులు పడుతున్న కేటీఆర్ ఏమంటున్నాడు? ఎంపీ ఎన్నికలపైనే మన దృష్టి అంతా పదవులు అనుభవించిన వారి జారుకుంటున్నారు, అసలైన ఉద్యమకారులే మిగిలిరని, ఇలా ఉద్యమకారులు కూడా పార్టీ మారిపోతారని వాళ్ళని కొంచెం సముదాయిస్తుడు. సిగ్గుండాలే కేటీఆర్ కేసీఆర్కి. ఎందుకు మరి పదవులు అనుభవించిన వారు జారుకుంటున్నారు, అసలైన ఉద్యమకారులు మిగిలారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు మొత్తం మారుతాయి. ఏది మారదు, మీ పార్టీ లేకుండా పోతుంది, గంతే ఈడ అయ్యేది. దీనికంటే ముందు కేసీఆర్ మాటలు ఒకసారి చూస్తే, మేం కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు అంటున్నాడు. సిగ్గు లేకుండా మేము కట్టిన సచివాలయంలో ఏ విధంగా కూర్చుంటారు అంటున్నాడు. నీ అయ్యా జాగిరా కేసీఆర్? నీ ఫామ్ హౌస్ ఏమన్నా అమ్ముకున్నావా? నీ పొలం ఏమన్నా అమ్ముకున్నావా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం, ఈ దేశంలో ప్రధానమంత్రి కంటే ఎక్కువ జీతం, ఈ దేశంలో రాష్ట్రపతి కంటే ఎక్కువ జీతం తీసుకున్న గజ దొంగ ఈ కేసీఆర్. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం నెలలో మొదటి వారంలో కానీ మొదటి రోజు కానీ జీతం ఇవ్వని గజ దొంగ. రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, యువతకి ఇచ్చిన హామీలు కావచ్చు, వికలాంగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, యువతకి ఇచ్చిన హామీలు, ఏ ఒక్క హామీ నెరవేర్చని గజ దొంగ కేసీఆర్. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు వద్దు కేసీఆర్ని పాలనని ఇంటికి పంపించింది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇక లిల్లీ ఫుడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏంటి? ఈయన మాట్లాడుతున్నాడు. సిగ్గుండాల కేసీఆర్, నీకు ఈరోజు ఎన్నికల కమిషన్ ఈరోజు ఒకటి నోటీస్ ఇచ్చింది. ఏంటి అంటే, కుక్కల కొడుకుల్లారా, చవట, దద్దమ్మ, లత్కోర్ లాంటి పదాలు ఉపయోగించేది కేసీఆర్. దీనికి రేపట్లోగా సమాధానం చెప్పంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది ఈ గజ దొంగ కేసీఆర్కి. ఇక అంటున్నాడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, పోలీసుల అరాచకాలను రికార్డ్ చేస్తున్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం. సిగ్గుందా కేసీఆర్? పోలీసుల గురించి నువ్వు మాట్లాడినాక ఈ పోలీసులతోని ఎన్నికల సమయంలో ప్రత్యేక వాహనాల్లో డబ్బు తరలించిన గజ దొంగవు నువ్వు. ఈ పోలీసులతో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్ చేసిన గజ దొంగవు నువ్వు. పోలీసుల గురించి మాట్లాడతావు? పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా గజ దొంగ? ఇక ఏమంటున్నాడు, మేము గెలవకపోతే మీకే నష్టం, బీఆర్ఎస్కు నష్టం లేదంటారు. బీఆర్ఎస్కు నష్టం లేకపోతే మరి పోయి ఇంటికాడ వండుకో. ఎందుకు మొత్తం గొంతు మొత్తం సించుకుంటున్నావు? ఎందుకు మొత్తం రేవంత్ రెడ్డి ఎందుకు తిరుగుతున్నావు? లేదంటే బీజేపీలో ఎందుకు తిరుగుతున్నావు? నష్టమేం లేదు కదా. నువ్వు ఓడిపోతే ప్రజలకే నష్టం అంటున్నావు కదా. ప్రజలకు తెలుసు నాయన, నువ్వు సొక్కమైన పిల్లానివి, మంచి పాలన చేస్తావని నీకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఫామ్ హౌస్లో పోయి తాగి పండుకుంటువి. నీ కొడుకేమో ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసి, ఇంకా నీ బిడ్డనేమో ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసి ₹1 కోట్ల సంపాదించే. నువ్వేమో వద్దురా నాయన, నువ్వు ఇంజనీర్ కాదురా, 70,000 పుస్తకాలు చదివినని మతి తప్పి మాట్లాడుతున్నావురా, నువ్వు మర్చిపోతున్నావురా. అంటే నేను పోయి కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, ఏ ఇంజనీర్ ప్లాన్ నాకు అవసరం లేదు, నేనే ప్లాన్ చేస్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేస్తుంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థని. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోతే గజ దొంగ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాంటివి. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇల్లు సింగిల్ బెడ్రూమ్, అది చిన్న ఉంది ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, అది డబ్బా ఇల్లు. అల్లుడు అత్తగారింటికి పండుగ కోసం ఏడవ అనుకుంటాడు. అల్లుడేమో వేరే రూమ్లో వండాలి, అత్త వేరే రూమ్లో వండాలి. నేను ఇల్లు కట్టిస్తా, అత్త ఓ రూమ్లో వంతది, అల్లుడు ఓ రూమ్లో వంతాడు. ఇక ఇంటి ముందర పందులు, గాడుదులు, దున్నపోతులు, బర్రెలు కట్టేయాలి కదా. ఇందిరమ్మ ఇళ్ళ ముందర కట్టేయడానికి ప్లేస్ లేదు, నేను కడతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటి ముందర గాడుదులు, దున్నపోతులు, పందులు కట్టేసుకోవచ్చు కేసీఆర్. ఒక్క ఇళ్ళని కట్టించినావు గజ దొంగ. అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో కానీ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ కట్టించినావు, ఇల్లు ఇచ్చినావు పేదలకు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటుంది గజ దొంగ.
57 ఏళ్ళకు పింఛన్ ఇస్తున్నావు, గజ దొంగ ఇచ్చినావా? నిరుద్యోగ వృత్తి లాంటివి ఇచ్చినావా, గజ దొంగ? రేషన్ కార్డులు పేదలకు ఇచ్చినావా, గజ దొంగ? దళితులకు 3 ఎకరాల భూమి ఏంటి ఇచ్చినావు, గజ దొంగ? దళిత సోదరుని ముఖ్యమంత్రి చేసినావు, గజ దొంగ? ఇన్ని చేయలే నీకు సిగ్గుందా మాట్లాడడానికి? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతుంటావు, ఇక ఆయన గురించి మాట్లాడుతూ వీళ్ళ గురించి మాట్లాడుతుంటావు. సిగ్గు అనేది నీకు అసలు లేదు కేసీఆర్. ఇక ఈ సర్కారు ఏడేదైనా ఉంటుందో ఉండదో ఇదే అంశానికి సంబంధించి వెలుగు పత్రికలు చూస్తే అప్పుడు ప్రజలు లిల్లీ ఫుడ్ గాలకు అప్పుడప్పుడు లిల్లీ ఫుడ్ గాలకు అధికారం ఇస్తారు. అవును, నువ్వు కూడా లిల్లీ ఫుడ్ గారు, నీకు 10 ఏళ్ళు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో చేయొద్దు, 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండేయరా? మరి నేను కట్టిన సెక్రటరియట్, నీ తాత జాగిరా సెక్రటరియట్ కేసీఆర్? నీ ముత్తాత జాగిరా, నీ జాగిరా, నీ సొంత పైసలు పెట్టే మనకు కట్టినవా? తెలంగాణ ప్రజల సొమ్ముడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం. దండయాత్ర కాదు, ఫస్ట్ నువ్వు చక్కగా నడిచేది నేర్చుకో. ఎందుకంటే ప్రచారానికి వచ్చి ఏడబడతాను కింద పడతావు కదా, నైట్ తాగింది దిగక. చక్క దండయాత్ర అనేది సరే, ఎందుకంటే దండయాత్ర వేయాలంటే దానికి మళ్ళీ తలక్క పెట్టుకోవాలి, బాడీకి సపరేటు వస్త్రాభరణం ఉంటుంది, నువ్వు కత్తి పట్టుకోవాలి, ఇవన్నీ కథలు ఉంటాయి. మళ్ళీ దండయాత్ర వేయాలంటే యుద్ధంలో ఉరకాలి, ఆని కొట్టాలి, అక్కడిక్కడ చూడాలి. నీకు చూసేటందుకే నువ్వు కింద పడతావు, దండయాత్ర చేస్తావు. నర్సరీ కింద రాకపోయా నీకు? దండయాత్రలు అంట, దండయాత్రలు. యాత్రలు పాడైపోను. శని తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ నువ్వు. నీ దళిద్ర పోయింది చాలు. ఇంకా ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ ఏమంటున్నారంటే అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు. ఇక అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారంటే మీ అయ్య పార్టీ మారలే. టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టండి? మీ అయ్య పదవి రావడానికే పెట్టింది కదా. మీ అయ్యలాగే మీ పార్టీలో చేరిన గజ దొంగలు. ఒక్కనొక్కనికి కోఆప్షన్ సభ్యుడు అంట జిల్లాకి, ఒకటి ఎంపీ, ఒకటి ఎమ్మెల్యే, ఒకటి మంత్రి. ఇలాంటి దొంగలందరూ తీసుకొచ్చి పార్టీలో ఉన్నోళ్ళకేమో పదవులు ఇవ్వలేదు గజ దొంగలు, ఇతర పార్టీలలో తీసుకొచ్చి పదవులు ఇచ్చిన దొంగలు. టీఆర్ఎస్ పార్టీ జెండాను ధూమ్ధాములు ఊళ్ళో పెట్టిన వాళ్ళకి, ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళకి కనీసం వార్డు మెంబర్ చేయలేదు కేసీఆర్ కేటీఆర్ అనే గజ దొంగలు. మొత్తం బీఫామ్లో అమ్ముకున్నారు ఈ దొంగలు. ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. ఇక అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలకు వచ్చి పదవులు అనుభవించారు. అరే కేటీఆర్ నీకేమైనా సిగ్గుందా? అరవై ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలకు వచ్చి పదవులు అనుభవించారు అంటున్నావు. నీ అయ్యకు సిగ్గు లేదా? నీకు సిగ్గు లేదు రాబాయ్? సిగ్గుంటే మరి ఉద్యమంలో లేనివానికి బీఫామ్లు ఎట్టించిండు నీ అయ్యా? ఒకసారి పోయాడు. అరే దొంగ బాబు, నువ్వు దొంగలందరికీ బీఫామ్లు ఇచ్చినావు రా. ఆ దొంగలందరూ ఇప్పుడు మన అధికారం పోయిన తర్వాత తిరిగిపోతున్నారా? ఎందుకు ఇవ్వలేదురా అన్నాడు, పోయాడు గల్ల పట్టుకున్నాడు. ఎంత దొంగలు మీరు! చిచి. జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, టీచర్లు పార్టీకి దూరం అయ్యారు. ప్రజలు మోసగాలనే కోరుకుంటారు. అవును, మీరు కూడా మోసగాలే. అయినా ప్రజలు మిమ్మల్ని రావాలనుకుని 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారు. అయినా మీరు మారిరా దొంగ? మోసగాలని కోరుకుంటారు ప్రజలు, ఎందుకంటే మాయమాటలు చెప్తారు మీరు కాబట్టి. మోసగాలని కోరుకుంటారు ఎందుకంటే మీరు మభ్యపెట్టి